హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ రీసెర్చ్. నేను గుంటూరు నుంచి వైజాగ్ బస్సు ఎక్కి అన్నవరం దిగానండి. దిగంగానే మన గుడి ముందు దింపింది బస్సు. 5:30 కల్లా దిగాను. బస్సు ఆల్రెడీ వెయిటింగ్ లో ఉంది. ఆ బస్సు ఎక్కాను. 10 రూపీస్ ఛార్జ్ చేసుకున్నారు. చాలా ప్రశాంతంగా 10 మినిట్స్ లో పైకి వెళ్ళిపోయింది. ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి గోపురము. ఇలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా మార్నింగ్ కదా, చాలా బాగుంది. వ్యూ కూడా చాలా ఎంజాయ్ చేశాను. మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. కాకపోతే మనం ఎక్కడ వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా ముందు మనకు రూమ్స్ కావాలండి. రూమ్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. కాకపోతే తిరుపతి లాగా ఇక్కడ 3 మంత్స్ ముందు బుక్ చేసుకోకర్లేదు. జస్ట్ వన్ మంత్ బిఫోర్ బుక్ చేసుకుంటే సరిపోయింది. అప్పుడే రూమ్స్ కూడా ఓపెన్ అవుతాయి. మనం ఏ రోజు వెళ్తున్నామో ఆ నెలలో మనం ముందే, ఆ నెల స్టార్టింగ్ లోనే రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇది రాజగోపురం అండి. ఇలా ఎంట్రన్స్ లో ఉంటుంది. ఈ రూమ్స్ వచ్చి 3 ఉంటాయండి. ఒకటి ఫస్ట్ వచ్చి ప్రకాష్ సదన్, సెకండ్ వచ్చి సీతారామ సత్రం, మూడోది వచ్చి ఓల్డ్ శాంటినరీ కాటేజ్. ఇందులో చాలా బాగా ఉండేది ప్రకాష్ సదన్. ఇక్కడ చాలా బాగుంటుందండి రూమ్స్ మాత్రం. ఈ సెకండ్ వచ్చి యావరేజ్ అండి, సీతారామ సత్రం కానీ ఓల్డ్ శాంటినరీ కాటేజ్ కానీ. ఇక్కడ రూమ్స్ వచ్చి 200 నుంచి 2000 దాకా ఉంటుంది. అది మన రేంజ్ ని బట్టి ఎవరైతే ఏ రకంగా బుక్ చేసుకోవాలంటే అది చేసుకోవచ్చు. కేవలం ముఖ్యంగా ముందు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ గుడికి దగ్గరలో ఉండే రూమ్స్ ఇవి మాత్రమే అండి. వ్రతం అండి. వ్రతం టోకెన్ వచ్చి 300 రూపాయలు అండి. నెక్స్ట్ వచ్చి 2000 దాకా ఉంటుంది. కానీ మనం అందరు చాలా మంది 300 రూపీస్ టోకెన్ తీసుకుంటారు. రెండో టోకెన్ వచ్చి 250 రూపీస్ టోకెన్. అది కేవలం పూజా సామాగ్రి కోసం తీసుకోవాలి. పూజా సామాగ్రి వచ్చి ఏముండదండి, 6 కొబ్బరికాయలు, 6 అరటిపళ్ళు, 4 పూలే ఉంటాయి. అది మీరు బయటనే తీసుకోవచ్చు. అక్కడ తీసుకోవాలని రూల్ ఏం లేదు. చాలా వరకు బయట తీసుకోవడం ఉత్తమం. పూజ మాత్రం బాగా చేస్తారండి. 2 అవర్స్ పైనే చేస్తారు వ్రతము. చాలా బాగుంటుంది. పెద్ద హాలు, చాలా మంది వెయిట్ చేస్తూనే ఉంటారు. చాలా మంది చూస్తూ ఉండొచ్చు. చాలా బాగుంటుంది. చాలా ఎవరైనా చేపించుకోవచ్చు. నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వస్తే ఒక వ్యూ పాయింట్ ఉంటుందండి. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు. వ్యూ పాయింట్ లో వచ్చి మనకు ఒక నది కనబడింది. గుడి యొక్క బ్యాక్గ్రౌండ్, ఒక అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. మనకి గోపురం వచ్చి గుడి వెనకాల ఉంటుంది. ఈ ప్రసాదాలు తీసుకొని బైక్ ఎక్కుతా ఉంటే ఈ గోపురం ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. చాలా మంది ఇక్కడ ఈ ఫొటోస్ కి చాలా బాగుంటాయని ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, తిరుగుతున్నారు. ఈ కనబడే రావి చెట్టు వచ్చి మన దీపారాధన చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అక్కడ అందరు దీపారాధన చేస్తున్నారు. చూసుకోవడానికి కూడా చాలా బాగుంది. అందరూ 360 ఒత్తులు దీపారాధన చేస్తారు కదా, అలాంటి వాళ్ళ పూజలు లేడీస్ చేస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం అంతే. ఎవరు వచ్చినా ఇలా మీకు లోపలికి వస్తే మీకే ఒక తర్వాత ఒకటి అర్థమైపోయింది. ఇది పెద్ద ముఖ్యమైన కాదండి. మనకి ముఖ్యం ఒక రూము, దర్శనము, వ్రతము. ఈ మూడే మనకు కావాల్సింది. ఈ కనబడేది కిందకి వెళ్తే మీకు ఆ సెట్ లో నుంచి ప్రసాదాలు ఇస్తారు. ఇలా మనం ఎవరైనా అడిగినా చెప్తారు, అదేం లేదు. మీకు కనబడుతుంది కాబట్టి చూపిస్తానికి ఇలా చెప్తున్నానండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే భోజనం ఇక్కడ చేసి వెళ్ళాలి ఖచ్చితంగా. అందుకని మనం భోజనశాలకు వెళ్ళాం. ఒక 2 అవర్స్ టైం పట్టిద్దండి భోజనాలకి. చాలా బాగుంటుంది భోజనం మాత్రం. మామూలుగా రెగ్యులర్ గా వెళ్ళండి. ఒక పప్పు, కూర, ఒక పచ్చడి, సాంబార్, రసం, మజ్జిగ, ఒక పులిహార, ఇలా 4-5 టైమ్స్ లో చాలు మనకి ఒక భోజనం బాగుంటుంది. పిల్లలతో సహా అందరూ మంచిగా తింటారు. బాగుంటుంది. కాకపోతే ఒక 2-3 అవర్స్ వెయిట్ చేయాలండి భోజనాలకి. చాలా క్రౌడ్ ఉంటుంది. దానివల్ల మనకి టైం బాగా పట్టింది. ఫ్యామిలీతో వచ్చి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. చాలా బాగుంటుంది. ఇక్కడ భోజనం చేశాక నేను ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కల్లా బయలుదేరామండి. చాలా రూమ్స్ అయితే నేనైతే 200 రూమ్స్ బుక్ చేసుకున్నాను. అయితే మీ ఇష్టం, అది 500 నుంచి స్టార్ట్ ఉంటుంది ఏసీ రూమ్. కానీ నేను ఒక 3 అవర్స్ కోసమే కదా అన్నట్టుగా నేను ముందే వన్ డే నా ప్లానింగ్ మొత్తం 24 అవర్స్ ని కంప్లీట్ చేసుకుని బయలుదేరండి. నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా బాగా జరిగింది. దర్శనం కానీ, వ్రతం కానీ అన్ని చాలా బాగుంది. మీరు కూడా మీ కుటుంబంతో రావచ్చు. కాకపోతే ముందు ప్లాన్ గా మనం బుక్ చేసుకోవాలండి. బుక్ చేసుకోవాలనుకుంటే ముందు మీకు కావాల్సిన సైట్ ఒకటి ఉంటుంది, వెబ్సైట్, దేవస్థానం సంబంధించి. దాని డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకొని 1 మంత్ ముందే మనం బుక్ చేసుకోవాలి. దానివల్ల ఇక్కడ దర్శనం మాత్రం 300 రూపీస్ అవసరం లేదు. ఇక్కడ టోకెన్ ఇస్తారు, ఇక్కడ తీసుకోవచ్చు. ఒక ఫ్లోటింగ్ టైంలో మనం అడ్వాన్స్ బుక్ చేసుకోవాలి. అవసరం అయితే రెగ్యులర్ అంత ఉండదు ఫ్లోటింగ్. ఒక కార్తీక మాసంలో చాలా బాగా జనాలు వస్తారని చెప్తా ఉంటారు. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. కాకపోతే ప్రీ ప్లాన్ అయితే ఉండాలి.